హాయ్ అండి, ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుందాం విత్ ములంకాడ. చాలా బాగుంటుంది, గ్రేవీ కర్రీ లాగా. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కళాయి వేడెక్కాక సరిపడా నూనె వేసుకొని, నూనె వేడెక్కాక అందులో దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ కూడా వేసుకొని, ఇప్పుడు ఒక 6-7 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, రెమ్మ కరివేపాకు వేసి రోస్ట్ చేసుకొని, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని కట్ చేసుకున్నవి ఇవి బాగా రోస్ట్ అవనిద్దాం. ఇట్లా బాగా రోస్ట్ అయిన తర్వాత మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేద్దాం. ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు తీసి నానబెడదామండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇది కూడా ఫ్రై అవనిద్దాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కోసుకున్న ములంకాడలు ఇందులో వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక మూత పెట్టుకుందాం. పక్కన ఒక కళాయి పెట్టి కోడిగుడ్లని కూడా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఈ కోడిగుడ్లు ఉడికిపోయిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే నూనె మన మీద స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. అట్లా పెట్టుకొని వేయించుకుందాం బాగా. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇవి బాగా వేగిపోయాయి. ఇవి తీసేద్దాం ఒకటేను. అన్నీ తీసేసుకొని ఇలాగా అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ పక్కన వచ్చిన కూరకి మూత తీసి కలుపుకొని, ఇప్పుడు టమాటాలను కూడా కోసుకున్నవి వేసుకొని కొంచెంసేపు కలుపుకొని మూత పెడదాం. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు 2 స్పూన్లన్నర కారం వేసుకొని, 2 స్పూన్లన్నర ఉప్పు వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది టమాటాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కర్రీని కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని కర్రీ మొత్తానికి సరిపడగా నీళ్లు వేసుకొని మూత పెట్టి ఇది మళ్ళీ 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఒకసారి ఇట్లా మళ్ళీ మూత పెట్టి కర్రీ మొత్తం దగ్గర పడేదాకా ఉడకనిచ్చుకుందాం. ఇట్లా ఉడికిన తర్వాత కర్రీ చూడండి, ఆయిల్ మొత్తం తేలేదాకా ఉడకనిద్దాం. ములంకాడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో వేసుకొని ఇప్పుడు కూడా కలుపుకుందాం ఒకసారి. దీంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి మూత పెడదాం. ఇది బాగా దగ్గర పడేదాకా ఉడికించుకొని పులుపు ములంకాడకి బాగా పట్టేలాగా ఉడకనిద్దాం. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కోడిగుడ్లు వేసుకునే టైం వచ్చింది. ఇప్పుడు కోడిగుడ్లు వేసేద్దాం ఇందులో. ఇవన్నీ కోడిగుడ్లు వేసేసుకొని జస్ట్ కోడిగుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వవసరం లేదు. గ్రేవీ కొంచెం ఇందాక ఘాట్లు పెట్టాం కదా, అందులోకి కొంచెం వెళ్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం సేపు ఉడకనిచ్చుకున్న తర్వాత దీన్ని ఇట్లా మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.